హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బీవీఎస్ అపూర్వ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో మ్యామ్. హలో నమస్తే మ్యామ్, యాజ్ ఎ పల్మనాలజిస్ట్ మనకి స్నోరింగ్ అనేది ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉంటాము. అండ్ అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందిని. అండ్ పక్కన పడుకుంటే అయితే మనకు నిద్ర కూడా పట్టదు. అసలు ఈ స్నోరింగ్ రావడానికి గల రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది? సో నమస్కారం అండి. సో స్నోరింగ్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లం. యూజువల్లీ మనం ఏమనుకుంటామంటే స్నోరింగ్ అనేది కామన్, దీన్ని ఇట్స్ నాట్ అ మెడికల్ ప్రాబ్లం అని అనుకుంటాము. కానీ చాలా విషయాల్లో ఈ స్నోరింగ్ అనేది ఇట్స్ అ హెల్త్ ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఏంటి, ఎందుకు వస్తుంది అంటే, సో మనకి యూజువల్లీ ఊపిరితిత్తుల్లో ఇట్లా గొట్టాలు ఉంటాయి. సో ఇది విండ్ పైప్ అంటాం, ఇక్కడ ఉంటుంది విండ్ పైప్. ఇది ఇక్కడ నుంచి గాలి మనకి లోపల వెళ్తుంది. సో నార్మలీ స్నోరింగ్ ఎందుకు వస్తుంది ఫస్ట్ తెలుసుకుందాం. సో యూజువలీ బాగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ అంటాం కదా, ఒబీజ్ ఉన్నవాళ్ళు, లేదా ఇక్కడ నెక్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, కానీ లేదంటే మగవాళ్ళలో ఆల్కహాల్ తాగేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, అలాగే థైరాయిడ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళల్లో ఎక్కువగా మనము స్నోరింగ్ అనేది చూస్తాం. సో స్నోరింగ్ ఎందుకు వస్తుంది? సో ఈ విండ్ పైప్ ఏదైతే ఉందో, ఈ ఊపిరి గొట్టం ఇక్కడ, సో ఈ ఒబేసిటీ ఆర్ నెక్ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే, మనం పడుకున్నప్పుడు మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సో ఇక్కడ గొంతు దగ్గర ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అయ్యి ఈ పైప్ని మూసివేస్తుంది అనమాట ఇలా. సో ఇలా మూసివేసే వరకు ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్ళినప్పుడు శబ్దం వస్తుంది. సో గురక శబ్దము దానివల్ల వస్తుంది అనమాట. సో ఆ శబ్దం వల్ల ఏంటంటే మనకి పెద్దగా ప్రాబ్లం లేదు, మన పక్కన పడుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఈ గురక వల్ల ఏమవుతున్నదంటే, సో ఈ ఊపిరి గొట్టం నుంచి లోపలికి ఊపిరి వెళ్ళట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మెదడుకి ఆక్సిజన్ అనేది వెళ్ళదు. దాన్ని హైపాక్సియా అంటాం. సో రాత్రిపూట మెదడుకి ఆక్సిజన్ అనేది వెళ్ళదు. ఇలా జరిగినప్పుడు ఏం చేస్తుంది, మన మెదడు మనల్ని, శరీరాన్ని లేపుతుంది. ఎలా లేపుతుంది? ఐదర్ యూరిన్ అంటే మనకి మూత్రం వచ్చినట్టు అర్జెన్సీ ఇచ్చి కానీ, లేదా ఏదైనా బ్యాడ్ డ్రీమ్ ఇచ్చి కానీ మనల్ని లేపుతుంది. సో దిస్ ఇమ్మీడియట్ సడన్ వేకింగ్ అప్. సో రాత్రిపూట సడన్గా హఠాత్తుగా లేవడం వల్ల ఏమవుతుందంటే, నార్మల్గా రాత్రిపూట పడుకునేటప్పుడు మన బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ రేట్ కానీ అన్నీ తగ్గుతాయి. సో రిలాక్స్ అవుతుంది బాడీ. అలా కాకుండా సడన్గా లేచినప్పుడు ఏమవుతుందంటే, ఈ బీపీ పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, సడన్గా షుగర్స్ కూడా షూటప్ అవుతాయి. అదే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, అంటే 10 to 15 years కానీ 20 years కానివ్వండి, ఇది ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల ఏమవుతుంది అంటే, పేషెంట్కి బీపీ రావడము, హార్ట్ డిసీజ్ రావడము, షుగర్ పెరగడము, ఇవి జరుగుతాయి. సో బాడీలో మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ అనేవి జరుగుతుందన్నమాట. సో ఈ హైపాక్సియా వల్ల పేషెంట్కి ఒకటైతే నిద్ర ఉండదు. సో తరచుగా రాత్రిపూట లేవడం వల్ల నిద్ర ఉండదు. పొద్దున పూట వాళ్ళు ఎక్కువ పడుకుంటారు, తూలుతూ ఉంటారు, లేదా డ్రైవ్ చేస్తూ నిద్ర వచ్చే ప్రమాదం ఉంటుంది, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటారు. సో వాళ్ళకి పొద్దున పూట నిద్ర వస్తే మాత్రం మెషిన్ వర్కర్స్ ఉంటారు. సో దాంట్లో యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఇవి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ స్నోరింగ్ ఇస్. యా, ఇప్పుడు ఇంత ప్రమాదం ఉన్నప్పుడు అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాల్సి వస్తుంది, ఎందుకు కలవాల్సి వస్తుంది స్నోరింగ్ విషయంలో? సో స్నోరింగ్లో కూడా దీన్ని యాక్చువల్లీ మెడికల్ టర్మ్స్లో స్లీప్ యాప్నియా అంటారండి. స్లీప్ అంటే నిద్రపోయేటప్పుడు, యాప్నియా అంటే ఊపిరి ఆగిపోవడం. సో ఈ ఊపిరితిత్తుల గొట్టం మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే, ఊపిరి అందనప్పుడు ఒకటేసారి హఠాత్తుగా ఊపిరి ఆగిపోయిన ఎపిసోడ్స్ కూడా వస్తాయి. వీటిని యాప్నియా అంటాం, అంటే ఊపిరి కంప్లీట్గా ఆగిపోవడం ఫ్యూ సెకండ్స్. సో ఈ యాప్నియా వచ్చి మనము లేస్తాం, రాత్రిపూట లేచి కూర్చుంటాం. సో ఇలా జరుగుతున్నప్పుడు యూజువల్లీ ఏంటంటే, పక్కన ఉన్న వాళ్ళు ఐదర్ మన హస్బెండ్ కానీ, వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అబ్జర్వ్ చేస్తారు. యూజువల్లీ అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. సో యూజువల్లీ గురక బాగా ఉన్నా, లేదా పొద్దున పూట నిద్ర ఎక్కువ పోతున్నా, తూలడం అంటారు, లేదా కళ్ళ దగ్గర నొప్పులు వస్తాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర బాగా వస్తున్నప్పుడు, లేదా పొద్దున పూట ఏదైనా పని చేస్తుంటే బాగా నిద్రపోతున్నప్పుడు, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యా, అండ్ ఏదైనా రీజన్స్ ఉంటాయా మ్యామ్? మీరు అన్నట్టుగా ఆల్కహాల్ తాగడం, ఇంకా మెయిన్గా వేరే ఏదైనా కాజెస్ ఉంటాయా ఇలా స్నోరింగ్ రావడానికి? సో చాలా కాజెస్ ఉంటాయండి స్నోరింగ్, కాజెస్ ఆఫ్ స్నోరింగ్. సో యూజువలీ చాలామంది అంటారు, అంటే టైర్డ్ అయిపోయాం కాబట్టి స్నోరింగ్ వస్తుంది అని. దట్ మైట్ బి వన్ ఆఫ్ ద కాజ్. కానీ అలాగే ఏంటంటే నెక్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే షార్ట్ నెక్ అంటాం, అంటే ఈ నెక్ పొడవు తక్కువ ఉండడం వల్ల, లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, లేదా మనం స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ రాత్రిపూట పడుకునే ముందు ఆల్కహాల్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. సో ఆల్కహాల్ వల్ల, వీటి వల్ల, దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్
స్నోరింగ్. కానీ మనం చిన్నపిల్లల్లో కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం, నోరు తెరిచి ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు, అప్పుడు కూడా గురకలానే అనిపిస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఏంటంటే అండి, యూజువలీ వాళ్ళకి ఇంకా నోజ్ అది సరిగ్గా డెవలప్ అవ్వదు, మెల్లగా డెవలప్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఇక్కడ నోజ్లో ఏమన్నా బ్లాకేజ్ ఉన్నా కూడా చిన్నపిల్లల్లో వాళ్ళకి స్నోరింగ్ లాగా వినిపిస్తుంది. సో అప్పుడు మనం ఈఎన్టీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సో నోజ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద నోజ్, అది ఎవాల్యుయేట్ చేశాక మనము స్నోరింగ్ అనేసి లేబుల్ చేస్తాం. సో నోజ్లో ఏమన్నా పాలిప్ ఉన్నా లేదా డిఎన్ఎస్ ఉన్నా దానివల్ల కూడా స్నోరింగ్ అనేది పిల్లల్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు అడల్ట్స్లో అయితే ఈ స్నోరింగ్ ఉంటుంది, స్నోరింగ్ సమస్యతో మిమ్మల్ని కలిసే వాళ్ళు చాలామంది ఉంటారు, వారికి మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్నోరింగ్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తే ఫస్ట్ మనము ఒక టెస్ట్ చేస్తామండి, స్లీప్ స్టడీ అనే టెస్ట్ ఉంటుంది. సో దీంట్లో కూడా వేరియస్ లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 స్టడీస్ అని. సో ఈ టెస్ట్ ఏంటంటే రాత్రిపూట మనము హాస్పిటల్లో అడ్మిట్ చేసి నైట్ టైం పేషెంట్కి మనము వేరియస్ మానిటర్స్ పెడతాం. అంటే ఈసీజీ, తర్వాత ఆక్సిజన్ మానిటర్, తర్వాత చెస్ట్ మూమెంట్ అబ్జర్వ్ చేయడానికి, అలాగే ఐ మూమెంట్ అబ్జర్వ్ చేయడానికి, ఇవన్నీ మానిటర్స్ పెట్టి మనం అబ్జర్వ్ చేస్తాం పేషెంట్ స్లీప్ని. అలాగే రాత్రిపూట ఎంతసేపు పేషెంట్కి ఊపిరి అందట్లేదు మెదడుకి, అలాగే ఆక్సిజన్ సాచురేషన్ ఏదైతే SpO2 అంటామో మనం కోవిడ్లో చాలానే విన్నాం. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ ఎంతవరకు రాత్రి తగ్గుతున్నది అనేది చూస్తాం, ఎన్నిసార్లు తగ్గుతున్నది అనేది చూస్తాము. దాన్ని బట్టి ఈ స్లీప్ యాప్ని అది సివియారిటీ తెలుస్తుంది, వెదర్ ఇట్ ఈస్ మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్ అనేది. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే కామన్ ప్రాబ్లమే స్నోరింగ్, అందరి ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా. మీరు అన్నట్టుగా డీప్ స్లీప్లో వెళ్ళినప్పుడు కూడా స్నోర్ చేస్తూ ఉంటారు టైర్డ్ అయిపోయి అనేసి. సో ఇది ఇట్లా నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తారా? డెఫినెట్లీ అండి, ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. బికాజ్ ఎందుకు అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్లీప్ యాప్నియా ఏంటంటే, స్లీప్ యాప్నియా 10 to 15 years ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే అల్టిమేట్లీ లేటర్ ఆన్ ఇట్ విల్ లీడ్ టు అదర్ ప్రాబ్లమ్స్. సో బీపీ పెరగడము, షుగర్ పెరగడము, డయాబెటీస్ రావడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము, అలాగే మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడము జరుగుతుంది. అదే ఈ స్లీప్ అనేది తక్కువగా ఉంటే చాలా ఇయర్స్ వరకు కొంతమందికి డిప్రెషన్ కూడా వస్తుంది. సో ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. యూ షుడ్ కాంటాక్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ మేడం. మీరు అసలు గురక గురించి చాలామందికి అవగాహన కూడా ఉండదు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మీరు అన్నట్టుగా. సో దాని గురించి మా ప్రేక్షకులకు డీటెయిల్గా చెప్పినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.